వారం రోజుల క్రితం రేవంత్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి బీజేపీ ఆర్ఎస్ఎస్ యొక్క లక్ష్యం ఏంది, 1925లో ఏర్పడినటువంటి ఆర్ఎస్ఎస్ లక్ష్యమే 2025లో రాజ్యాంగాన్ని మార్చడం అని చెప్పేసి ఒక ముఖ్యమంత్రిగా ఆయన మాట్లాడాడు. నిజానికి ఆర్ఎస్ఎస్ లక్ష్యం కూడా రాజ్యాంగాన్ని మార్చడమే అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి నిజంగానే ప్రజాస్వామికంగా మీరు అనుకుంటున్నటువంటి ఒక ఉద్యమం కానీ ఒక ఉప్పెన కానీ వచ్చే అవకాశం ఉంది అంటే ఈ రాజ్యాంగాన్ని మార్చినటువంటి తర్వాత వచ్చేది అంటే దాని ఏమైనా ప్రభావం ఉంటుందా? ఖచ్చితంగా రాజ్యాంగాన్ని మారిస్తే ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమం వస్తుంది. ఇప్పుడు మనము నియంతృత్వ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నిజంగా మన ప్రజాస్వామ్యం అనేది మనల్ని ఏం చేస్తుంది అంటే చావనీయదు, బతకనీయదు. ఓకే, ఇప్పుడున్న ప్రజాస్వామ్యం. అందుకే దీన్ని మార్క్సిస్టు పరిభాషలో బూర్జో ప్రజాస్వామ్యం అంటారు, బూర్జో పార్లమెంటు అంటాం, బూటకపు ఎన్నికలు అంటారు. బూటకపు ఎన్నికలు బూర్జో ప్రజాస్వామ్యం, బూర్జో పార్లమెంట్ అంటారు. రాజ్యాంగాన్ని కూడా వాళ్ళు బూర్జో రాజ్యాంగం అంటున్నారు. అంటే ఈ రాజ్యాంగము, ఈ పార్లమెంటు, ఈ వ్యవస్థ, ఈ ప్రజాస్వామ్యము మనిషిని ఎట్లా అంటే సమాజ మౌలికమైన మార్పు వైపు వెళ్లకుండా కొంతమేరకి అడ్డుకుంటాయి. ఎందుకు? కొన్ని అవకాశాలు కల్పిస్తాయి. నువ్వు ఒక సర్పంచ్ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, చట్టసభలో కూర్చోవచ్చు. మామూలు ఒక ఇంద్రమ్మ కట్టించిన ఇళ్లలో ఉన్నటువంటి ఒక ఆదివాసీ ఎమ్మెల్యే ఇప్పుడు అసెంబ్లీకి వచ్చాడు మొన్న కదా. గతంలో కూడా మన శోభక్క లాంటి ఒక మామూలు దళిత స్త్రీ వచ్చి అసెంబ్లీలో కూర్చున్నారు. గుమ్మడి నరసయ్య లాంటి ఒక ఆదివాసీ వచ్చి అసెంబ్లీలో కూర్చున్నారు. కనుక ఇట్లా ఒక వెసులుబాటు ఇస్తుంది ఈ ప్రజాస్వామ్యం. ఈ వెసులుబాటు ఇవ్వటం మూలంగా ప్రజలకు కొంత ఊపిరి పీల్చుకుంటారు. దీనివలన ఒకసారి వాడు నిర్బంధం పెడితే ఒకసారి వదిలేస్తాడు, ఊపిరి పీల్చుకుంటాడు. ఇప్పుడు కేసీఆర్ సభలు పెట్టుకోనివ్వలేదు అనుకుందాం, కాసేపు కేసీఆర్ మాట్లాడనివ్వలేదు. ఇప్పుడు సభలు పెట్టుకొనిస్తున్నారు, మాట్లాడిస్తున్నారు, ప్రగతి భవన్లోకి ఫ్రీగా వెళ్ళిపోతున్నారు కదా. ఇది ఒక ఊపిరిస్తుంది. కానీ మరి ప్రగతి భవన్, ఇప్పుడున్న ప్రగతి భవన్ మొత్తం వ్యవస్థని మారుస్తుందా? మార్చదు కదా. ప్రజలందరి ఆకాంక్షలు తీర్చదు కదా. సో ఇట్లా ఊపిరి తీసుకునే అవకాశం కల్పించడమే ఒక పెద్ద సమస్య. అందుకోసమే అయితే మనమేం అడుగుతామంటే కనీసం ఆ ఊపిరి తీసుకునే అవకాశమే ఉండాలి సమాజంలో, రాజ్యాంగం కల్పించాలి, రాజ్యాంగబద్ధ పరిపాలన ఉండాలి అని అడుగుతున్నాం. ఇప్పుడు రాజ్యాంగాన్ని తీసేశారనుకోండి, ఆ ఊపిరి తీసుకునే అవకాశం ఉండదు కదా. అంటే వ్యవస్థ అంతా నియంతృత్వం అయిపోయి వెళ్తుంది. ఈ కాస్త ఈ సర్పంచ్, ఎమ్మెల్యే, ఎంపీ అయ్యే అవకాశం ఉండదు కింది వర్గాలకి. అప్పుడు ఏమవుతుందంటే తిరుగుబాటు అనేది వస్తుంది. ఖచ్చితంగా వాళ్ళు రాజ్యాంగాన్ని తీసేస్తే, ప్రజాస్వామ్యాన్ని తీసేస్తే, హిందుత్వ వైపు తీసుకెళ్తే, సంఘు పరివార రాజకీయాలు ఈ దేశం మీద వచ్చినప్పుడు ఈ దేశంలో దాదాపుగా 15-20 కోట్ల మంది ముస్లింలు ఉన్నారు, ఒక 3-4 కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారు, జైనులు, బౌద్ధులు, వీళ్ళు వాళ్ళు కలిపి 2-3 కోట్ల మంది ఉన్నారు, ఓ 20-25 కోట్ల మంది దళితులు ఉన్నారు. ఓకే, వీళ్ళందరూ నీ సంఘ పరివార రాజకీయాల్లో లేరు. వీళ్ళు ఎట్లా ఉండరు కూడా. ఏదో కొద్దిగా బీసీలు కొద్దిమంది ఉంటూ ఉండవచ్చు. మరి ఇన్ని కోట్ల మంది అంటే దాదాపుగా ఒక 30-40 కోట్ల మంది ప్రజలు ఉంటారు. ఈ 30-40 కోట్ల మందిని ఏం చేస్తావు నువ్వు రేపు నియంతృత్వం పెరిగినాక? ఖచ్చితంగా వీళ్ళు తిరుగుబాటు చేస్తారని ఒక విశ్వాసం ఉంది.